రాజేంద్ర ప్రసాద్ వీంకులైతే ఇంటికి వచ్చేస్తారు. ఇంకా ఒకరికొకరైతే వదిన బాగున్నారని చెప్పని అనుకుంటూ ఉంటే ఇంకా అందరూ మాట్లాడుకొని ఇంకా చూసుకుంటూ ఉంటారనమాట. ఈ లోపలైతే ఇంక అందరి గురించి చెప్పారు రాజేంద్ర ప్రసాద్ గారు, మీ పెద్ద కోడల గురించి మాత్రం చెప్పలేదు అని చెప్పానంటే ఇంక రాజేంద్ర ప్రసాద్ అయితే ఇంకా అందరూ ఇంకా అవని గురించి ఏం చెప్పాలని ఆలోచిస్తూ ఉంటే ఈ లోపల ఇంకా అవని అయితే అక్కడికి వస్తుంది. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ అయితే ఆ అమ్మాయి మా పెద్ద కోడలు అని చెప్పని తనే పరిచయం చేస్తాడు. ఇంకా పార్వతికి అలాగే పల్లవికి శ్రేయకి అయితే పెద్ద షాకు. అప్పుడు ఇంకా కమలు శ్రీకర్ అయితే మాత్రం చాలా సంతోషపడతారు, మా వదిన మా ఇంటికి వచ్చేసింది అని చెప్పనని. ఇంకా వాళ్ళందరూ ముందు ఇంకా పల్లవి అలాగే పార్వతి ఏం మాట్లాడలేక ఇంకా పల్లవి అవని వచ్చిన దాన్ని అలాగే మా పెద్ద కోడలు అని చెప్పంటే మీ పెద్ద కోడలు అచ్చం అమ్మవారిలా ఉంది, చాలా బాగుంది, నిండు సాంప్రదాయంగా ఒక అన్న మొహంలాగా ఉంది అమ్మాయిది అని చెప్పనంటే అప్పుడు అందరినీ పలకరించుకొని అవని కూడా అయితే చాలా ఉంటుంది. ఇంకా త్రిపుర ప్రణతి అయితే ఇంకా వదిన వచ్చేసింది, ఇంకా నాకు ఏ ప్రాబ్లం ఉండదు అని చెప్పని నేను అనుకుంటుంది. కానీ ప్రణతి అయితే అవనికి ఫోన్ చేసి వదిన నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, కానీ నేనైతే ప్రశాంత్ అనే అబ్బాయిని ప్రేమించాను, ఇప్పుడు నాన్న వాళ్ళకి ఈ విషయం నేను చెప్పలేను అని చెప్పని కంగారు పడుతుంది. ఇక్కడికి వస్తే మీకు అన్ని విషయాలు చెప్తాను వదిన అని చెప్పని అనడంతో ఇంకా అందరితో మాట్లాడేసిన తర్వాత ఇంకా ప్రణతి దగ్గరికి అయితే అవని వెళ్తుంది. ఇంకా అవని అయితే ప్రణతితో మాట్లాడి అసలు జరిగింది ఏంటి, ఈ విషయం ఎలా అని చెప్పని ఇంకా మాట్లాడుతూ ఉంటే ఇంకా పల్లవి అయితే ఇంకా అవని వచ్చి ఎక్కడ ఇంట్లో సెటిల్ అయిపోతుందా అని చెప్పని అవని ఎందుకు వచ్చావు నువ్వు అని చెప్పని ఇంకా అవనిని లాగుతూ ఉంటే ఇంకా అవనికి అయితే చాలా కోపం వచ్చి తనని చెంప మీద అయితే కొడుతుంది. ఇంకా ఎన్నిసార్లు నన్ను ప్రతిసారి చెంప మీద కొడుతుంటుంటావు అని చెప్పంటే నువ్వు చేసే పనులు అలాగే ఉంటాయి అని చెప్పని అంటుంది. ఎప్పుడు పల్లవికి చెంప మీద దెబ్బ పడుతుందో అప్పుడు శ్రేయ అయితే ఇంకా నేను కానీ వెళ్ళానంటే ఇప్పుడు అదే దెబ్బ నా మీద కూడా పడుతుందని చెప్పని ఇంకా శ్రేయ అయితే ఏం మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉంటుంది. ఇంకా ప్రణతితో అయితే మొత్తం అడిగి కనుక్కొని వివరాలు అయితే చెప్తుంది. తను చాటుగా ప్రశాంత్తో మాట్లాడుతూ ఉంటే ఇదంతా అయితే అక్షయ్ అయితే వినేస్తాడు. ఎందుకమ్మా నువ్వు టెన్షన్ పడుతున్నట్టున్నావు, పెళ్లి కూతురు ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ ఉండాలి అని చెప్పనంటే లేదన్నయ్య ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నానులే అని చెప్పని తనైతే కవర్ చేస్తుంది. కానీ ప్రశాంత్ అయితే మాత్రం తనకు సమాధానం చెప్పుకుంటే